శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 30వ తేదీ ఏప్రిల్ 2026 గురువారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు చాలా చాలా బాగున్నారు. లాభస్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు. ఇక ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. 3 గ్రహాల యొక్క ఫలితాలు చాలా ఉత్తమమైన ఫలితాలుగా కనిపిస్తూ ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, మాట తీరు బాగుంటుంది, ప్రవర్తన చాలా చాలా బాగుంటుంది, సంపదలు పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనా స్థిరచరాస్తుల వృద్ధి కలగాలన్నా కూడా మీరు చేసేటటువంటి కృషి ఏదైతే ఉందో ఆ కృషికి తగ్గ ఫలితాలు చాలా చాలా బాగుంటాయి. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. శత్రువుల సంఖ్య తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మిత్రుల వల్ల చాలా చక్కటి విజయం సాధిస్తారు అని చెప్పచ్చు. లాభాల బాటలో ఉన్నారు. ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు ఏమిటి అంటే, ఏలినాటి శని జరుగుతూ ఉందండి. వ్యయ స్థానంలో శని గారు కుజుడితో కలిసి ఉన్నారు. శత్రువుల నుంచి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళవలసి వస్తుంది. శారీరకంగా వ్యయ ప్రయాసలకి లోను అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ తప్పదు. ధనము ఎక్కువ ఖర్చయ్యే పరిస్థితి, కాలం ఎక్కువ ఖర్చయ్యే పరిస్థితి, అలాగే మీ మీద ఏదైనా నిందపడే పరిస్థితి, దాన్ని సవరించుకోవడానికి చాలా వరకు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితే ఉంటుంది. కానీ సంయమనం వహించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా మరీ తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. ఓర్పు కలిగి ఉండండి. ప్రశాంతమైన జీవితంతో ఉంటారు. వృషభ రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి గురుగారి సంచారము, లాభస్థానంలో ఉన్నటువంటి శని బుధ కుజుల యొక్క సంచారము, రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము, 5 గ్రహాలంటే అది అస్సలు మాటలైన విషయం కాదు. అలాగే చతుర్థ స్థానాధిపతి వ్యయంలో అయినప్పటికీ ఇక్కడ ఉచ్చలో ఉన్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితులు అనే చెప్పాలి. వృషభ రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. కుటుంబం బాగుంటుంది, వాక్కు బాగుంటుంది, సంపదలు తరగని సంపదలు అంటారు కదా, అలా ఆ విధంగా సంపదలు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మృష్టాన్న భోజనాలు ఉంటాయి. వినోద కార్యక్రమాలలో చాలా బాగుంటారు మీరు. అలాగే ఎప్పుడు ఎవరికి ఏ సహాయం చెయ్యాలో అప్పుడు వారికి ఆ సహాయం చేస్తారు. సకాలంలో మీరు చేసేటటువంటి ఈ సేవా నిరతి, సహాయ సహకారాలు ప్రతి వారిని ఆకర్షించి మీకు చాలా చక్కటి ఆశీర్వాదాలు ఇస్తారు. సన్మాన సత్కారాలు కూడా ఉంటాయి. అంత మంచిగా ఉంటుంది. మీ వ్యక్తిత్వం అంతగా కొనియాడబడుతుంది అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. స్నేహితుల వల్ల చాలా చాలా మంచి సహకారం ఉంటుంది. అలాగే భార్యాభర్తలు బాగుంటారు. స్త్రీల వల్ల చాలా మేలు కలిగేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. అనేక విధాలుగా లాభాలు పొందుతారు. వస్త్ర లాభాలు, ధన లాభాలు, ద్రవ్య లాభాలు ఒకటేమిటి, ఎన్ని రకాలుగా మీకు లాభం అనేది వెన్నాడుతూ ఉందో అన్ని రకాలుగాను మీ చేతికి అందుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి. మరింత అభివృద్ధి పదంలో ఉంటారు. యోగా చేయండి. మానసిక శాంతి ఉంటుంది. చక్కటి సంయమనంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారి యొక్క సంచారము చాలా అద్భుతంగా ఉందండి. తృతీయంలో కేతు గారు బాగున్నారు. వ్యయంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. లాభస్థానంలో రవి గారు బాగున్నారు. ఇంకా ఏమి కావాలి? అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి. మాతృవర్గ రీత్యా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయం. సంతాన రీత్యా చాలా బాగుంటుంది. రుణభారాలు కొంచెం తగ్గి మళ్ళీ పెరుగుతున్నాయా అనేటట్టుగా ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా బాగుంటుంది. పితృవర్గ రీత్యా బాగుంటుంది. దూర ప్రయాణాల రీత్యా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ రీత్యా కాస్త సంయమనం పాటించండి. లాభాల బాటలో ఉన్నారు మీరు. విలువైన వస్తువుల్ని కొనుగోలు చేయగలుగుతారు. ఎన్ని విధాలుగా చూసినా కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. ధనం పెరుగుతోంది. వ్యాపార విస్తరణ జరుగుతోంది. కొత్త వ్యాపారాలు పెట్టాలన్నా కూడా, కొత్తగా ప్రారంభించాలి అనుకునే వారికి చాలా ఉత్సాహంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు కూడా పెట్టగలుగుతారు. ఆదాయం దినదినాభివృద్ధి అవుతోంది. ఇవన్నీ కూడా మీకు చాలా అద్భుతమైన విషయాలు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టదేవత ఆరాధన చేయండి. యోగా చేయండి. మరింత సౌలభ్యంగా ఉంటుంది మీకు ఆర్థిక పరంగా.
మరింత ఉత్సాహంగా అభివృద్ధి పదంగా ఉంటారు. కర్కాటక రాశి వారికి ఎంత బాగున్నాయి గ్రహస్థితులు అంటే, తృతీయ స్థానంలో చంద్రుడు బాగున్నారు, దశమ స్థానంలో రవి గారు బాగున్నారు, ఏకాదశంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, ద్వాదశంలో గురుగారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అంటే అది మాటలైన విషయం కాదు. వరుస రాసుల్లో ఉన్నటువంటి ఆ 10, 11, 12 స్థానాలలో ఉన్నటువంటి గ్రహ మాలిక మిమ్మల్ని చాలా ఆనందింపజేస్తోంది. ఉద్యోగ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు, కీర్తి ప్రతిష్టలు, ధన ఆదాయం పెరగడం, అలాగే లాభాల బాటలో ఉండడం. ఈ లాభాల బాట కూడా మామూలు లాభాలు కాదు, పూర్వం కన్నా మునుపెన్నడు ఎరుగనంత లాభాలని ఇప్పుడు మీరు చూస్తారు. చాలా చాలా ఎక్కువ. దశమంలో రవి గారు బాగున్నారు, ఏకాదశంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇద్దరి యొక్క ఫలితాలని బలపరుస్తున్నారా అన్నట్టుగా 12వ స్థానంలో గురువుగారు కూడా బాగున్నారు. మంచి శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలలో పాల్గొంటారు. మీకే స్వయంగా వివాహం కుదరవలసి ఉంటే వివాహం ఇంట జరుగుతుంది మీకు. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాల మటుకు కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, వాయిదా వేసుకోండి, ఇప్పుడు సరైన నిర్ణయం రాదు. ఉద్యోగ జీవితం చెప్పుకోదగిన విధంగా గొప్ప స్థాయిలో ఉంటుంది. కాబట్టి మరీ తెలియచెప్తూ ఉన్నాను, ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. అభివృద్ధి మార్గంలో ఉన్నారు, మరింత సంతృప్తిగా ఉంటారు. సింహరాశి వారికి అనుకోని విధంగా వచ్చేటటువంటి కష్టాలే ఉన్నట్టుగా ఉండి ఎక్కువ అవుతాయి. రాశిలో కేతు కూర్చుని ఉన్నారు, రాశిని చూస్తూ రాహు ఉన్నారు, అష్టమ స్థానంలో శనిగారు ఉన్నారు. మరి ఇదేమన్నా సామాన్యమైన విషయమా? ఈ 3 గ్రహాలు చాలు మనని చాలా ఇబ్బంది పెట్టడానికి, ఇరకాటంలో పెట్టడానికి. అయితే లాభస్థానంలో గురుగారి యొక్క సంచారం బాగుంది, దశమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారం కూడా బాగుంది. 2 శుభగ్రహాలు అవుతూ 2 దశమ ఏకాదశాలని చక్కగా యోగింపజేస్తూ ఉన్నారు. కాబట్టి చాలా వరకు మనశ్శాంతి బాగుంటుంది, జీవన ఆధారం బాగుంటుంది. ఆ జీవనాధారం ఎక్కడా కూడా బ్రేక్ పడకుండా మీకు రావాల్సిన డబ్బుల్ని తెచ్చిస్తుంది, ఉద్యోగంలో సుఖాన్ని ఇస్తుంది. అంటే ఉద్యోగ జీవితం సుఖమయం అయ్యేటట్టుగా, మన ఉద్యోగానికి ఇబ్బంది లేదు అనేటటువంటి ఒక భద్రతని కలిగిస్తుంది. ఇది మీ ఆనందానికి దారితీస్తుంది అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. అలాగే ఈ అష్టమ శని సంచార దోషం అనేది చాలా వరకు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి. కాబట్టి శని గారికి తైలాభిషేకం చేయాల్సి ఉంటుంది. అలాగే దుర్గ పూజ చెయ్యండి, గణపతి పూజ చెయ్యండి. ఈ 3టిని అసలు ఎట్టి పరిస్థితులు విడవకుండా చెయ్యండి. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, సంయమనంతో ఉండండి. ఇంకా కొద్ది రోజులు, కొద్ది నెలలు మీరు ఈ రకమైనటువంటి పరిహారాలు చేసుకుంటూ మనశ్శాంతిని పొందాల్సి ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. గురుబలం బాగుంది కాబట్టి మీరు చేసేటటువంటి పూజా పునస్కారాలు, దాన ధర్మాలు, వీటి వల్ల అతి త్వరగా మీకు సమస్యల పరిష్కారం జరుగుతుంది. కన్యారాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుడు చాలా బాగున్నారు, అలాగే షష్టంలో ఉన్న రాహు బాగున్నారు, నవమంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఒక 3 గ్రహాలు మాత్రమే మంచి ఫలితాలను ఇస్తూ ఉండగా 6 గ్రహాల వ్యతిరేకత వీళ్ళని చాలా ఇబ్బంది పెడుతోంది అనే చెప్పాలి. మరి చాలా కాలం నుంచి కన్యారాశి వారికి చాలా కాలంగా పరిహారాలు చెప్తూ ఉన్నాము. పరిహారాలు చేసుకుంటూ కాస్త మనశ్శాంతికి గురి అవుతున్నారు. లేని పక్షంలో మనశ్శాంతి లోపించి అశాంతికి గురి అవుతారు. ఈరోజు కూడా అలాగే ఉన్న కారణం చేత ఈరోజు కూడా పరిహారాలు పాటించుకోండి. ఇష్టదేవత ఆరాధన చేయండి, శనిగారికి తైలాభిషేకం చేయండి, అలాగే గురువుగారికి స్తోత్ర పారాయణాలు చేయండి, నవగ్రహ స్తోత్రాలు పఠించండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి. మీరు ఏ రకంగా దైవ ధ్యానంలో ఉన్నా కూడా మీకు అనుకూల ఫలితాలు చాలా ఉన్నాయి. మృష్టాన్న భోజనాలు ఉంటాయి, వినోద కాలక్షేపాలు ఉంటాయి, ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. అలాగే దైవ బలం చాలా బాగుంది, పిత్రార్జితం బాగుంది. పితృవంశరీత్యా అంటే తండ్రి గారు అవ్వచ్చు, లేదా తండ్రి తరఫు బంధువులు ఎవరైనా కావచ్చు, అలాంటి వారి నుంచి మీకు చాలా వరకు సహాయ సహకారాలు మీరు అందుకోగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. అనేక విధాలుగా పరిహారాలు పాటించండి. కొన్ని అయినా మీకు మనశ్శాంతిని తెచ్చిపెడతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తులారాశి వారికి చాలా అద్భుతమైన కాలం,
అస్సలు ఎక్కువ చెప్పుకోనవసరం లేని విధంగా తులారాశికి గ్రహాల సంచారాలు ఉన్నాయి. షష్ఠ స్థానంలోనే శనిగారు బాగున్నారు, కుజుడు బాగున్నారు, బుధుడు బాగున్నారు. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, నవమ స్థానంలో గురువు గారు బాగున్నారు, ఏకాదశంలో కేతు బాగున్నారు. వెరసి 6 గ్రహాల యొక్క సంచార ఫలితాలు అద్భుతమైన స్థితుల్లో ఉంటే ఇంకా ఏమిటి చెప్పేది, చాలా బాగుంటుంది. అన్ని విధాలుగాను సంతోషకరమైన జీవితం ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, రావలసిన ధనము బాగుంటుంది, చేపట్టిన కార్యక్రమాలలో విజయావకాశాలు బాగుంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కూడా పూర్వం కన్నా మీరు ఇప్పుడు చాలా వరకు ఒకరినొకరు అర్థం చేసుకుని జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని చాలా వరకు అన్యోన్యతతో ముందరికి వెళ్తారు. భగవంతుని యొక్క ఆశీస్సులు మీ మీద ఉన్నాయా అన్నంత గొప్పగా మీకు ఇప్పుడు చాలా మంచి రోజులు. పిత్రార్జితాలు వస్తాయి, దైవ కార్యాలు చేస్తారు, ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి, ఎవరికి రాని అవకాశాలు మీకు వస్తాయి, ఉద్యోగ లాభాలు ఉంటాయి. ఒకటేమిటండి, సమస్త భోగభాగ్యాల్ని అమ్మవారి ఇస్తూ ఉన్నప్పుడు ఆ అమ్మవారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు అందుకుంటారు. వృశ్చిక రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి గారి సంచారం, ఈ రెండు కూడా చాలా అద్భుతమైనటువంటి మార్పులని ఇస్తున్నాయి. అంటే ఆరోగ్యము బాగుంటుంది, విజయావకాశాలు కలుగుతాయి, చేపట్టిన పనులన్నీ చక్కగా అభివృద్ధి బాటలో ముందరికి వెళ్తూ ఉంటాయి. ఏది లాభం రావాల్సిన పరిస్థితి ఉన్నా అది లాభం వచ్చేటటువంటి బాటలోనే ఉంటుంది. ఇంకా ఇంతకన్నా ఏం కావాలండి. అసలు చాలా రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నాము, సరైన పరిస్థితి లేదు. ఇప్పుడు కొద్దిగా 15 రోజుల నుంచి రవి గారి యొక్క సంచారం చాలా బాగుంది. దానికి తోడుగా ఇప్పుడు చంద్రుని యొక్క సంచారం కూడా జరుగుతూ ఉండడం వల్ల అధికమైనటువంటి మార్పులు, అది కూడా సత్ఫలితాలు ఈ 2 గ్రహాల వల్ల కనిపిస్తూ ఉన్నాయి. మిగతా గ్రహాల వల్ల చాలా వరకు ఇబ్బందులే ఉంటున్నా అసలు 2 గ్రహాలు కూడా మీకు మంచి ఫలితాలు ఇచ్చిన దాఖలాలు వెనకాల లేవు కదా వెనక రోజుల్లో. కాబట్టి వాటికన్నా మేలే, పూర్వం కన్నా ఇప్పుడు మనకి మేలే, తృప్తిగా ఉన్నాము అని అనుకుని నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, గురు అభిషేకం చేయండి, శనిగారికి తైలాభిషేకం చేయండి, సంతానం పట్ల ఓర్పుగా ఉండండి, మాతృవర్గ రీత్యా ఓర్పుగా ఉండండి. భార్యాభర్తల అనుకూలతలు కూడా కొంచెం ఓర్పుని తెలియజేస్తూ ఉన్నాయి. అన్ని విషయాలలో కూడా ఓర్పుగా ఉంటూ, అలాగే ఇంటి ఇలవేల్పుని పూజించుకుంటూ ఈ చెప్పినటువంటి పరిహారాలను చేసుకుంటూ ఉంటే చాలా వరకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉండేటటువంటి రాహు చాలా బాగున్నారు, అలాగే చతుర్థంలో ఉండే బుధుడు చాలా బాగున్నారు, సప్తమ స్థానంలో ఉన్న గురువుగారు బాగున్నారు, దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. నిజానికి చెప్పాలంటే ఒకరికొకరికి కేంద్రంలో ఉన్నటువంటి గురుచంద్రుల యొక్క పరిస్థితి చాలా చాలా బాగుండి ధనుసు రాశి వారికి చాలా మేలు చేస్తుంది. అనుకూలమైనటువంటి ధన ఆదాయము, కీర్తి ప్రతిష్టలు, ఉద్యోగ జీవితంలో కాస్త మనశ్శాంతి, ఉన్నతమైనటువంటి స్థితి కలగడము, అంటే ప్రమోషన్స్ రావడము, ఇంక్రిమెంట్లు పడడము, భార్యాభర్తల అనుబంధం పెరగడము, వివాహాది శుభకార్యాలు పెరగడము, ధన ఆదాయం పెరగడము, కీర్తి ప్రతిష్టలు పెరగడము, విద్య చాలా బాగుండడము. ఒకటేమిటండి, ఎన్ని రకాల శుభకరమైనటువంటి ఫలితాలు ఇవ్వాలో అన్ని రకాల శుభాలు కూడా మీకు గురువుగారు ఇస్తున్నారు, రాహు కూడా ఇస్తున్నారు. తృతీయంలో రాహు అంటే అసలు అది మామూలు విషయం కాదు. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మనోబలం పెరుగుతుంది, బంధుమిత్రులు రాకపోకలు పెరుగుతాయి, స్నేహితులు బాగుంటారు, దగ్గర ప్రయాణాలు బాగుంటాయి, అలాగే ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇన్ని రకాల మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నప్పుడు ఇక మీరు ఏమీ ఆలోచించనవసరం లేదు. ఏదైనా మనకి వ్యతిరేకం అనుకున్నది మాత్రం సంయమనం పాటించుకుంటూ వెళ్ళండి. దక్షిణామూర్తి శ్లోకాలు పఠించుకోండి. మరింత అభివృద్ధికరమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజ సంచారము, బుధ సంచారము, శని సంచారము చాలా బాగుంది. పంచమ స్థానంలో ఉండేటటువంటి శుక్రాచార్యుల వారి సంచారం కూడా బాగుంది. అయితే ఇక్కడ
పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితాలు బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. ఒక పక్క అన్నదమ్ములతో పూర్తి సహాయ సహకారాలు కనబడుతూ ఉండగా, ఇంకొక పక్క కోర్టు కేసులుంటే, ఆస్తి తగాదాలుంటే, ఇతరత్ర ఇంకా వేరే ఏదైనా విషయాలలో తగాదాలుంటే ఏ రకంగా వారి మధ్య సమన్వయం ఉంటుంది? ఇది పరస్పర విరుద్ధంగా ఉన్నటువంటి భావాలు ఇవి. కాబట్టి సంయమనం పాటించాలి. అన్నదమ్ములతో సహాయ సహకారాలు ఉంటాయి, వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ విషయం వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని మనం సున్నితంగా తేల్చుకుందాము అనేటటువంటి అభిప్రాయం మీ మనసులోకి రావడంతోనే మీ మాట కడు సున్నితం అవుతుంది, మీ ప్రవర్తన కూడా దానికి తగినట్టుగానే ఉంటుంది. అప్పుడు ఎక్కడా కూడా సంబంధ బాంధవ్యాలనేవి కలుషితం కాకుండా ఆ వ్యవహారం అనేది ముందరికెళ్తూ ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త పడండి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే సంతాన రీత్యా చాలా ఆనందం కలిగించే అంశాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. త్వరలోనే రాబోతూ ఉన్నటువంటి గురువుగారి యొక్క రాశి సంచార మార్పు మీకు అద్భుతమైన ఫలితాలని తీసుకురాబోతోంది. ఇది దృష్టిలో పెట్టుకోండి. మీకు జరిగే ప్రతీదీ కూడా ఇప్పుడు ఒక మంచి రాబోయే కాలంలో మంచి ఫలితానికి ఇప్పుడు పడేటటువంటి నాంది సూచన అని చెప్పి అర్థం చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. కార్యజయం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి వారితోనూ సున్నితంగా ప్రవర్తించుకుంటూ ఉండి మీరు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అయ్యేటట్టుగా చూసుకోండి అని చెప్పి తెలియచేస్తూ శివారాధన చేయండి, ఇష్టదేవత ఆరాధన చేయండి, అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. మరింత సుఖవంతమైన జీవితంతో ఉంటారు. కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్న బుధ సంచారం బాగుంది, తృతీయంలో రవి బాగున్నారు, చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, అలాగే పంచమ స్థానంలో గురువుగారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి ఈ వరుస రాసుల్లోనే వరుసగా ఉండడం చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. మీకు తెలియని విధంగా మీ గ్రహ దోషాలు తొలగి మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తూ ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అంతేకాదు స్థిరచరాస్తుల వృద్ధి బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, విద్యార్థులకి కూడా చాలా చాలా బాగుంటుంది, సంతానానికి చాలా అద్భుతంగా ఉంటుంది, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. కుటుంబ జీవితంలో మీరు కొంచెం శ్రమ ఎక్కువ తీసుకుని సమయాన్ని ఎక్కువ వెచ్చించి కుటుంబాన్ని గనక చక్కగా చూసుకుంటున్నట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఈ విషయంలో ఏమాత్రం మీరు సమయం అనేది వెచ్చించకపోయినా కొన్ని రకాల ఇబ్బందులు కనిపించడానికి అవకాశం ఉంది అని కూడా తెలియజేస్తున్నాను. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది అది ఒకరికొకరు అర్థం చేసుకోవడాన్ని బట్టే ఉంటుంది. ఆ అన్యోన్యత ఎప్పుడైనా ఏ వ్యక్తులకైనా అంతే. ఏ ఇద్దరు వ్యక్తులకైనా అనుబంధం పెరిగింది అంటే వాళ్ళ ఇద్దరి యొక్క ఆలోచనలు ఒకలా ఉండడం, అభిప్రాయాలు ఒకలా ఉండడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడున్న ఈ గ్రహాల సంచారంతో మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే పూర్వం ఉన్నటువంటి అభిప్రాయాలకి ఇప్పుడుండే అభిప్రాయాలకి కొంచెం తేడా కనిపిస్తుంది. అది ఒక్కసారి పునరాలోచన చేసుకోండి భార్యాభర్తలు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. పూర్వం ఒకప్పుడు మనం ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉంటున్నాము, ఎందుకు ఈ మార్పు? ఇది కేవలం ఏదో తాత్కాలికంగా వచ్చినటువంటి భావావేశమే తప్ప నిజానికి నా భర్త అలాంటివాడు కాదు అని అనుకుంటారు, నిజానికి నా భార్య అలాంటి వాళ్ళు కాదు అని భర్త అనుకుంటారు. భార్యాభర్తల మధ్య ఈ సంయమన లోపాన్ని మీరు చక్కగా సవరించుకోవడానికి సరైన సమయం అని చెప్పి తెలియజేసి మళ్ళీ తిరిగి అన్యోన్యతని పెంపొందించుకోండి అని కూడా తెలియజేస్తూ ఇష్టదేవత ఆరాధన చేయండి. ఆరోగ్యానికి సంబంధించి కాస్త వైద్యాన్ని చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. వైద్యుని యొక్క సహాయం చేత ఔషధ సేవ జరగాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరిగా చూసుకోండి అని చెప్పి తెలియజేస్తూ దుర్గా అమ్మవారి పూజ చేసుకుంటూ ఉన్నా, నామస్మరణ చేసుకుంటూ ఉన్నా వెనక్కి తిరిగి చూడక్కర్లేని విధంగా పరిస్థితులు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ మీనరాశి వారికి సప్తమంలో ఉండేటటువంటి చంద్ర సంచారము, షష్టంలో ఉండేటటువంటి కేతు సంచారము చాలా బాగా మంచి ఫలితాలను ఇస్తున్నాయి. అయితే వీరు జాగ్రత్తలు కూడా అంతకన్నా హెచ్చు స్థాయిలో తీసుకోవలసి ఉంటుంది. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే గురుబలం లేదో, మిగతా గ్రహాల బలాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయో అప్పుడు తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సిందే. లేకపోతే మనశ్శాంతి ఉండదు,
ఆర్థికపరమైన వ్యవహారాలలో కొన్ని రకాల చిక్కులు కనిపించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 10 రూపాయలు వచ్చే చోట 8 రూపాయలే రావడము, శుభకార్యాలు జరుగుతాయి, ఇక పర్వాలేదు ఇది కుదిరిపోతుంది సంబంధం అనుకున్న చోట అవి వాయిదా పడడం, తర్వాత ఎప్పుడో కుదిరే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడైతే మటుకు అబ్బా వాయిదా పడిందే అనేటటువంటి ఒక విధమైన మనస్తాపానికి గురి అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అలాగే అన్నదమ్ములతో సహాయ సహకారాలు లేకపోవడము, ఆర్థిక పరిస్థితి కొంచెంగా మార్పు కనిపిస్తూ ఉండడము, ధనము వచ్చి రాక ఉండి లేక అవస్థపడము, ఆరోగ్య విషయంలో కూడా కాస్త ఔషధ సేవ అవసరం జరుగుతూ ఉండడము, అలాగే ఆస్తి తగాదాలు, భూమి తగాదాలు, పెద్దల పంచాయతీలు, అలాగే ఏదైనా మాతృవర్గ రీత్యా మనకి ఇది సహాయం బాగా అందుతుంది అనుకుంటే అది అందకపోవడము, స్థిరచరాస్తుల వృద్ధి జరగకపోవడము, ఇలాంటివన్నీ కూడా మీ మనశ్శాంతిని తగ్గిస్తూ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. చేయండి. శనిగారికి తైలాభిషేకం చేయండి. కనీసం నెలకి 2 నెలలకి ఒకసారి తైలాభిషేకం చేయండి. అలాగే ఇష్టదేవత ఆరాధన చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ, అన్ని విషయాలలో సంయమనంతో ఉండండి. ఇన్ని గ్రహాల వ్యతిరేకత ఉన్నప్పుడు ఈ పని చాలా బాగా జరుగుతుంది అని చెప్పడానికి రాదు. కాబట్టి సంయమనం అనేది చాలా చాలా ముఖ్యం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.